శ్రీనివాసుడి దర్శనం కోసం ఎదురు చూడని భక్తులుండరు. అయితే తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే గంటల తరబడి నిరీక్షణ, వేలాది మంది భక్తుల రద్దీ. కానీ కృష్ణా జిల్లాలోని ఆ ఆలయంలో మాత్రం ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. తిరుమల తరహాలో నిత్య పూజలు, ప్రత్యేక సేవలు, భక్తుల కోసం ఉచిత ఏసీ బస్సు, నిత్యాన్నదానం, ఇలా ఒక్కో ప్రత్యేకతతో రోజు రోజుకు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న డోకిపర్రు వెంకన్న వైభవంపై TV9 స్పెషల్ స్టోరీ. తిరుమలకు వెళ్లాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. కానీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంత కష్టసాధ్యంగా మారిందో రోజు రోజుకు అక్కడ పెరుగుతున్న భక్తజన సందోహాన్ని చూస్తే అర్థమవుతుంది. అలాంటి భక్తులకు కృష్ణా జిల్లాలోనే తిరుమల అనుభూతిని కలిగిస్తోంది డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల తరహాలో నిత్య పూజలు, ప్రశాంతమైన దర్శనం, భక్తుల కోసం ఉచిత ఏసీ బస్సు, నిత్య అన్నదానం ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని భక్తుల విశ్వాసానికి చిరునామాగా నిలబెట్టాయి. కృష్ణా జిల్లా పామర్రు మండలం డోకిపర్రులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గత కొన్నేళ్లుగా భక్తుల ఆదరణను విశేషంగా సొంతం చేసుకుంటోంది. 2015లో ప్రతిష్ఠించబడిన ఈ ఆలయంలో తిరుమలలో అమలయ్యే శ్రీ వైఖానస ఆగమశాస్త్ర విధానంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు, అర్చనలు, నివేదనలు, తోమాల సేవ, సాయంత్రం ప్రత్యేక పూజలు, రాత్రి ఏకాంత సేవ వరకు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దక్షదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ డోకిపర్రు మహాక్షేత్రంలో ఆవిర్భవించి 11 సంవత్సరాల నుంచి కూడా భక్తులందరినీ కూడా కరుణాకటాక్షాలు చేస్తున్నారు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి యొక్క మనస్సంకల్పం నెరవేర్చాలని చెప్పేసి తిరుమలలో జరిగేటువంటి ప్రతి సేవ కూడా ఇక్కడ జరగాలని చెప్పేసి ఆలయ వ్యవస్థాపకర్తైనటువంటి పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి సుధా గారు వారు సంకల్పించి ఈ ఆలయంలో తిరుమలలో జరిగే ప్రతి సేవ కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, ప్రతి గురువారం తిరుప్పావడ సేవ ఈ ఆలయ ప్రత్యేకత. గురువారం రోజున స్వామివారికి నేత్ర దర్శనం, పుష్పాలంకరణ, తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు. 7 గురువారాలు మొక్కు చేసుకుని ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఏడాది పొడవునా సరస్వతి హోమం, పుత్రకామేష్టి యాగం, నవగ్రహ హోమం, మహాలక్ష్మి యాగం, వెంకటేశ్వర వ్రతం, మహాసుదర్శన హోమం వంటి ప్రత్యేక యాగాలు నిర్వహిస్తూ వేలాది మంది భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటోంది దేవస్థానం. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా దేవస్థానం ఇటీవల ఉచిత ఏసీ బస్సు సేవను ప్రారంభించింది. సమీప ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులను ఉచితంగా తీసుకువచ్చి దర్శనం అనంతరం తిరిగి గమ్యస్థానాలకు చేరుస్తోంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆలయ ప్రాంగణంలో తాగునీరు, విశ్రాంతి మందిరాలు, పార్కింగ్, పరిశుభ్రమైన పరిసరాలు, క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనాన్ని మరింత సులభతరం చేశారు. ఈ దేవుడు వెలిసినాక మాకు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ గుడికి వచ్చినా కూడా ఏ కోరిక కోరినా చక్కగా జరిగిపోద్ది. దేవుడు బాగా మహిమగల దేవుడు భూసమేత వెంకటేశ్వర స్వామి. కేవలం దర్శనమే కాదు, డోకిపర్రు వెంకన్న ఆలయంలో నిత్య అన్నదానం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాణ్యమైన బియ్యం, స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన ప్రసాదం, రుచికరమైన భోజనం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రతి శని, ఆదివారం వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ కార్పొరేట్ స్థాయి డైనింగ్ హాల్ను తలపించేలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నట్టుగా ఇక్కడ ఈ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అన్నదానంలో కూడా చాలా అద్భుతంగా ప్రతిదీ కూడా శుతి శుభ్రంగా స్వామివారి ప్రసాదం అనేది చాలా అద్భుతంగా అన్ని రకాల 13 రకాల ఐటమ్స్తో ఇక్కడ అన్నదానం పెట్టడం అనేది మహా అద్భుతమైన విషయం. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని వసతులు కల్పించి రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా డోకిపర్రు వెంకన్న ఆలయాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. తిరుమల తరహా పూజలు, ఉచిత ఏసీ బస్సు, నిత్య అన్నదానం, భక్తులకు కల్పిస్తున్న ఆధునిక సౌకర్యాలు ఇవన్నీ కలిసి డోకిపర్రు వెంకన్న ఆలయాన్ని భక్తుల విశ్వాసానికి కొత్త కేంద్రంగా నిలబెడుతున్నాయి. భక్తులకు మరింత సౌకర్యమైనటువంటి సేవలు అందించేందుకు దేవస్థానం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు సేవలు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ వెంకట్తో శివకుమార్, డోకిపర్రు నుంచి.